వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు నాకు ఫేస్బుక్లో ఒక ఇద్దరు అమ్మాయిల వీడియో కనిపించింది. ఆ వీడియోలో ఇందిరాగాంధీ గోవుల విషయంలో చాలా దాష్టికంగా వ్యవహరించారు, పాపం చేశారు. ఆ పాపానికి ఆ కుటుంబం ఈ రోజుకి కూడా పరిహారం చెల్లించుకుంటుంది అంటూ ఇద్దరు అమ్మాయిలు చెప్పారు. ఆ వీడియో చూపిస్తా. దానికి సంబంధించి నాకైతే నిజాలు తెలియదు. మీరే ఇది ఎంతవరకు నిజం అనేది చెప్పాలి. जब इंदिरा गांधी ने लाखों साधुओं पर और गौ माता पर गोलियां चलाई थी, तब एक साधु आके इंदिरा गांधी से कहता है, आपने संतों की मृत्यु की, वो तो हम आपको उसके लिए माफ कर देंगे, लेकिन आपने गौ माता की हत्या की है, इसके लिए हम आपको माफ नहीं करेंगे। इसका अंजाम आपके पूरे कुल को भुगतना पड़ेगा और आपके पूरे कुल का विनाश गोपाष्टमी को होगा। अब देखो विधि का विधान। संजय गांधी की मौत हुई आकाश में, तिथि क्या थी? गोपाष्टमी। राजीव गांधी की मौत हुई मद्रास में, तिथि क्या थी? गोपाष्टमी। इंदिरा गांधी की मौत हुई आवास में, तिथि क्या थी? गोपाष्टमी। यह है विधि का विधान। जय श्री कृष्ण, जय श्री राम, जय श्री राम, जय श्री कृष्ण। ఇది విధి విధానం అంటే ఎంతో మంది స్వామీజీల మీద, గోవుల మీద ఇందిరాగాంధీ చేసిన దాష్టికానికి మూల్యం చెల్లించుకుంటుంది. ఆమె కాదు, ఆమె కుమారులు కూడా గోపాష్టమి రోజే మరణించారు. ఇదే విధంటే అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.